హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఫైబర్ ఎక్కువగా ఉండే ఈ పెద్ద చిక్కుడుకాయ కూరని వారంలో 1-2 సార్లైనా ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టాలండి. చాలా బాగుంటుంది. ఎలాంటి మందులు వాడకుండా ఆర్గానిక్గా పండించిన ఈ చిక్కుడుకాయ కూరని చుక్క నీళ్ళు లేకుండా కూర కమ్మగా ఉండేలాగా ఎలా చేసుకోవాలని చూద్దాము. చిక్కుడుకాయలు చూడండి ఎంత బాగున్నాయో. నేను ఒక 1/2 కేజీ చిక్కుడుకాయలు తీసుకొని ఇంట్లో పండించిన చిక్కుడుకాయలు ఇవి. మనకి మందులు వాడితే కూడా ఇంత పెద్ద చిక్కుడుకాయలు రావండి. అలాంటిది మనం ఇంట్లోనే మందులు వాడకుండా పండించుకున్న చిక్కుడుకాయలతోటి కూర వండుకున్నట్టయితే కమ్మగా ఉంటుందండి. ఇప్పుడు ఈ చిక్కుడుకాయలన్నిటిని మనం చిన్నగా ఒలుచుకోవాలి. మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజులో ఇలా నారలు తీసేసుకుంటూ అన్నీ ఇలానే ఒలిచిపెట్టుకోవాలి. వీటిలో గింజలు కొంచెం ముదిరినట్టున్నా కూడా కూర వండేసరికి చిక్కుడుకాయ గింజలు కూడా బాగా ఉడుకుతాయండి. ఇప్పుడు చూడండి అన్నీ ఇలా ఒలిచేసి పెట్టుకోవాలి. మనం ఆర్గానిక్గా పండించుకున్నాయి కాబట్టి ఈ కూర మనం ఎలా చేసుకున్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు వీటిని శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త కాగిన తర్వాత పోపు దినుసులు వేసుకొని ఒక ఉల్లిపాయని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయలు మనం 2 వేసుకున్నా కూడా ఈ కూరకు బాగుంటాయండి. మనం నీళ్ళు వేయకుండా వండుకుంటాం కాబట్టి ఈ కూర వండిన తర్వాత గుజ్జు గుజ్జుగా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లోకి ఒక అరకట్ట మాత్రం మెంతికూర వేసుకోవాలండి. ఈ మెంతికూర కూడా మనకు చాలా మంచిదండి, కంటికి చాలా మంచిది కాబట్టి మెంతికూరను వేసుకోవాలి. కొద్దిగా పసుపు చూసుకొని తగినంత పసుపును వేసుకోండి. మనం తీసుకునే చిక్కుడుకాయ కూర కడుపు శుభ్రం చేస్తుంది. వేసుకునే ఆకుకూర మాత్రం మనకి కంటిని శుభ్రం చేస్తుందండి. అందుకని ఇవి 2 వేసుకుంటే బాగుంటుంది కూర. ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న చిక్కుడుకాయలన్నీ దీంట్లో వేసుకుందాము. ఇప్పుడు ఈ చిక్కుడుకాయలకి తగినంత సాల్ట్ను వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఒక్కసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు మంట సిమ్లో పెట్టేసి కొంచెం బాగా ఉడికించుకోవాలండి. ఇలా ఉడికిన తర్వాత మనం దీంట్లోకి టమాటాలు వేసుకుందాము. ఇప్పుడు మూతను పెట్టేసి ఒక 5 నిమిషాలు మంట సిమ్లో పెట్టేసి ఉడికించుకుందాము. ఇప్పుడు చూడండి ఒక 5 నిమిషాల తర్వాత ఇప్పుడు మూతను తీసి దాంట్లోకి ఒక 2 టమాటాలు ఇలా సన్నగా కట్ చేసి వేసుకొని కలపకుండా అలాగే మూత పెట్టేసి మరొక 10 నిమిషాలు మంట సిమ్లో పెట్టేసి బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుందాము. మనకి చిక్కుడుకాయలు కొద్దిగా ఉడికిపోతాయి కాబట్టి టమాటాలు ఇప్పుడు వేసుకున్నట్టయితే మనకి కూర అంతా రెడీ అయ్యేసరికి టమాటాలు చిక్కుడుకాయలు సేమ్ ఉడుకుతాయండి. మనం ముందే వేసి ఉడికించుకున్నట్టయితే చిక్కుడుకాయలు ఉడకటానికి కొంచెం టైం పడుతుంది. అందుకని ఇలా తర్వాత వేసుకొని ఉడికించుకోవాలి. మళ్ళీ మూతను పెట్టేసి మరొక 5 నిమిషాల పాటు మంట సిమ్లో పెట్టేసి ఇలా బాగా ఉడికిన తర్వాత ఒక్కసారి బాగా కలుపుకుందాము. మనకు ఆవిరి నీళ్ళు టమాటాలో వచ్చే నీరుతోటే మనకి కూర అనేది గుజ్జు గుజ్జుగా బాగుంటుందండి. ఇప్పుడు దీంట్లోకి తగినంత కారం వేసుకుందాము. చూసుకొని తగినంత కారం వేసుకొని ఒకసారి ఇదంతా కలుపుకొని మనం కారం వేసి కలిపిన తర్వాత ఒక 2 నిమిషాలు మూతను పెట్టేసి మంట సిమ్లో పెట్టి మనం బాగా ఉడికించుకోవాలి. ఈ లోపు నేను మసాలాలు దంచుకుంటానండి. ఈ చిక్కుడుకాయ కూరని మనము మంట సిమ్లో పెట్టేసి నిదానంగా ఉడికించుకుంటే కూర చాలా బాగుంటుంది. ఈ లోపు నేను మసాలాలు నూరుకుంటాను. ఈ మసాలాలకి 1 టేబుల్ స్పూన్ ధనియాలు, అల్లం వెల్లుల్లి, కొంచెం కొబ్బరి, ఇవి 4 వేసుకుంటే సరిపోతుందండి. మనం ఎలాంటి చెక్క లవంగాలు మసాలాలు ఏం వాడకపోయినా కూడా ఈ కూర అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు చూడండి ఇలా నేను రోట్లో దంచుకుంటాను. మనం అప్పటికప్పుడు దంచి వేసుకుంటేనే ఆ కూర రుచి అనేది తెలుస్తుంది. ఇలా మసాలాలు వేసిన తర్వాత ఒక్కసారి కలుపుకొని మంట సిమ్లో పెట్టేసి మరొక 2 నిమిషాలు బాగా ఉడికించుకున్నట్టయితే మనకు కూర బాగా ఉడికిపోతుంది. ఇప్పుడు పైనుంచి కొంచెం కొత్తిమీర చల్లుకొని ఇప్పుడు మూతను పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు మంట సిమ్లో పెట్టేసి ఉడికించుకుందాము. ఇప్పుడు చూడండి ఒక 2 నిమిషాల తర్వాత మూతను తీసి ఒక్కసారి కలుపుకుందాము. మనం ఏ కూర అయినా సరే నిదానంగా వండుకుంటే కూర అయితే చాలా బాగుంటుందండి. మనం నీళ్ళు వేసి వండుకునే కూరకి వేయకుండా వండే కూరకు కూడా చాలా టేస్ట్ వేరేగా ఉంటుంది. ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇదంతా బాగా కలిపిన తర్వాత నేను ఒక గింజను తీసి చూపిస్తా చూడండి. మనం మంట సిమ్లో పెట్టి ఉడికించాం కదా, చిక్కుడు గింజలు చాలా బాగా ఉడికాయి. ఇలా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకొని దించి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు చూడండి రైస్లో వేసుకొని కొంచెం తినచూద్దాము. టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. చూడటానికి చాలా బాగుంది కదా, ఇంకా తినటానికైతే చాలా రుచిగా ఉందండి. తప్పకుండా అయితే ఒకసారి ట్రై చేయండి. ఇలా మనం వారానికి 1-2 సార్లు ఇంట్లో వాళ్ళ కోసం తప్పకుండా ఇలా చిక్కుడుకాయలు మనకు అందుబాటులో ఉన్న టైంలో ఖచ్చితంగా చేసుకొని తిన్నట్టయితే మనకి చిక్కుడు గింజల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఈ చిక్కుడుకాయ కూర నోటికి రుచిగా చేసుకోవాలి అనుకుంటే ఒక్కసారి నా స్టైల్లో చేసి చూడండి, చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.